Hello, welcome to Bhima Ramos Online Spoken English video number 32 మళ్ళీ ప్రీవియస్ వీడియోస్లో మనం ప్రతి పాయింట్ని కూడా చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకున్నాం. ఆ ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా మీరు సీరియల్గా వాచ్ చేయండి. అండ్ టోటల్గా 40 వీడియోస్ ఉంటాయి మనవి. అండ్ ఇది 32nd వీడియో. అండ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కోసం మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. మా ఆన్లైన్ క్లాసెస్ కంటిన్యూస్గా రన్ అవుతూ ఉంటాయి. అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ రిలేటెడ్ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీ ఫీలింగ్స్ని ఎక్స్పీరియన్స్ని కూడా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ ఆల్రెడీ ఇంతకుముందే చెప్పుకున్నాం మనం. వీడియో నంబర్ 32. ఎస్, వెల్కమ్ టు భీమా రామోస్ ఆన్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ వీడియో నంబర్ 32 అండి. ప్రతి డేకి ఒక వీడియో చేస్తున్నాము. అంటే ఇక్కడ ఒక వీడియోని ఒకటే రోజు చూడాలని ఏం లేదు. 2 days చూడండి, 2.5 days, 1.5 days ఇలా చూడండి. కానీ పర్ఫెక్ట్గా ఒక వీడియో వచ్చిన తర్వాతే నెక్స్ట్ వీడియోకి వెళ్ళండి. ఫంక్షన్ ఇంగ్లీష్తో స్టార్ట్ చేసుకుందాం. ఫంక్షనల్ ఇంగ్లీష్ అంటే ఏ సందర్భంలో ఇంగ్లీష్ మనం ఏ విధంగా మాట్లాడాలి అన్నదే ఫంక్షనల్ ఇంగ్లీష్ అండి. అంటే మీరు ఒకరిని బర్త్డేకి ఇన్వైట్ చేయాలి, ఎలా ఇన్వైట్ చేస్తారు? ఓకే, మీరు ఇన్వైట్ చేశారు, మళ్ళీ అవతల వాళ్ళు పాజిటివ్గా రిప్లై ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి? లేదు, నెగిటివ్గా అంటే తిరస్కరించాలి, రాలేమని చెప్పాలి, ఎలా చెప్పాలి? ఇవన్నీ గ్రామర్ ఉండదండి దీంట్లో. ఫంక్షనల్ ఇంగ్లీష్లో గ్రామర్ ఉండదు. కానీ మన స్పోకెన్ ఇంగ్లీష్లో ఒక కీ పార్ట్, ఇది ఇంపార్టెంట్ పార్ట్ ఫంక్షనల్ ఇంగ్లీష్. సో ఒక చిన్న పాయింట్ లర్న్ చేసేద్దాం, తర్వాత మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం. హౌ టు రిఫ్యూజ్ అన్ ఇన్విటేషన్ అంటే ఎవరైనా మిమ్మల్ని ఒక ఫంక్షన్కి ఇన్వైట్ చేసినప్పుడు అప్పుడు మీకు వీలు కాదు, మీరు ఆ ఫంక్షన్ని అటెండ్ కాలేరు అని చెప్పడం. చాలా పొలైట్గా, సాఫ్ట్గా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మనం చెప్పడం అండి. ఎలానో చూద్దాం. ఐఎమ్ సారీ టు రిఫ్యూజ్ యువర్ ఇన్విటేషన్ అంటాం. లేదంటే ఐ కాంట్, సారీ, ఐ హ్యావ్ వర్క్. లేకపోతే థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్విటేషన్ బట్ ఐ విల్ బీ బిజీ దట్ డే. లేకపోతే 4th one, దట్స్ వెరీ కైండ్ ఆఫ్ యూ అంటే థ్యాంక్ యూ అని. బట్ ఐ విల్ బీ బిజీ టుమారో, ఒకవేళ ఫంక్షన్ టుమారో ఉంటే టుమారో అంటారు. ఐఎమ్ అఫ్రైడ్ అంటే ఐఎమ్ సారీ అండి. ఐఎమ్ అఫ్రైడ్ అంటే నేను భయపడుతున్నానన్న మీనింగ్ కాదండి ఇక్కడ. ఐఎమ్ సారీ అంటాం. రీజన్, ఐ హ్యావ్ అదర్ ప్లాన్స్ అంటే ఇంకా వేరే పనులు ఉన్నాయి, మీకు ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నారని అలా అండి. వెల్ సో ఆ విధంగా ఎవరైనా ఇన్వైట్ చేసినప్పుడు ఎలా నో అని చెప్పాలన్నది ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు నేను మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాను, మళ్ళీ 5 ఎక్స్ప్రెషన్స్లో ఏదో ఒకటి మీకు నచ్చింది యూస్ చేసుకోండి. యు ఆర్ కార్డియల్లీ ఇన్వైటెడ్ టు అటెండ్ మై బర్త్డే పార్టీ. యూస్ చేయండి. ఎస్, వెరీ గుడ్ అండి. అంతే ఇంగ్లీష్. మళ్ళీ ఆన్సర్స్ టు డేట్ 32 అండి. మళ్ళీ ప్రీవియస్ వీడియో మనది 31 కదా. ఓకే, రైట్. ప్రీవియస్ వీడియోలో మనం ప్రిపోజిషన్స్ డిస్కస్ చేసుకున్నాం, ఆన్, ఇన్ అని. ఇలా దాని మీద ఒక ఎక్సర్సైజ్ కూడా ఇచ్చాం, అదేంటో చూద్దాం ఇప్పుడు. ఐ వాజ్ బర్న్ డాష్ 22nd May అంటే డేట్ వచ్చింది కాబట్టి ఆన్ అన్న ప్రిపోజిషన్ వస్తుందండి. ఐ ఆమ్ ప్రౌడ్ డాష్ మై పేరెంట్స్. ప్రౌడ్ తర్వాత ఎప్పుడైనా ఓఎఫ్ ఆఫ్ రావాలి కాబట్టి ప్రౌడ్ ఆఫ్ కరెక్ట్. మమ్ ఈజ్ యాంగ్రీ డాష్ మీ. ఓ, యాంగ్రీ విత్ మీ అంటామండి. యాంగ్రీ తర్వాత ఆన్ రాదు ఎప్పుడు కూడా. వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ అంటామండి. వెయిటింగ్ ఫర్ అంటాం జనరల్గా. దే ఆర్ సర్చింగ్ ఫర్ ఏ రూమ్. సో ఈ విధంగా మనం ప్రిపోజిషన్స్ని యూస్ చేస్తాం అక్కడ ఉన్న సిచ్యువేషన్ని బట్టి. మళ్ళీ రీక్యాప్చులేషన్ చేసుకుందాం. మనం ప్రీవియస్ వీడియోస్లో యాక్షన్ వర్డ్స్ అని లర్న్ చేసాం. మళ్ళీ ఇప్పుడు యాక్షన్ వర్డ్స్తో ఏ టెన్సెస్ మనం లర్న్ చేసామన్నది చూద్దాం. మళ్ళీ ఎక్కడ కూడా మనం టెన్స్ అన్న పదాన్ని వాడలేదు మన ప్రీవియస్ వీడియోస్లో. మళ్ళీ ఇక్కడ నుంచి చిన్నగా ఆ టెన్స్ అన్నది తెలిసిపోతే అరే భయ్ నాకు ఈ టెన్స్ వచ్చింది అని ఒక హ్యాపీనెస్ ఉంటుంది మీకు. చూడండి, ఫస్ట్ V1, తర్వాత V2, V3, V4 తర్వాత V5 అండి. 1 2 3 4 5 ఈ విధంగా వచ్చాం మనం. సో V1ని మనం విల్తో సింపుల్ ఫ్యూచర్కి ఉపయోగిస్తాం. అంటే భవిష్యత్తులో జరగబోయే పనులు. చూడండి, దివ్య విల్ వాచ్ ఏ వీడియో. విల్ వాచ్ అంటే దివ్య
రేపు ఒక వీడియో చూస్తారు, విల్ వాచ్ ఏ వీడియో టుమారో, ఇలా. సో భవిష్యత్తులో జరగబోయే పనులని మనం విల్ ప్లస్ V1తో ఎక్స్ప్రెస్ చేస్తాం. అంటే దివ్య నిన్న ఒక్క వీడియో చూసింది, ఇది చూడండి యాక్షన్ అయిపోయింది కాబట్టి V2 వాడాలి. సో దివ్య వాచ్డ్ ఏ వీడియో ఎస్టర్డే అండి. ఇక చూడండి, టెన్స్ నేమ్ తెలియకపోయినా మీరు ఇంగ్లీష్ మాట్లాడవచ్చు. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ వర్బ్ ఫామ్ ఏ సందర్భంలో వాడాలి అదండి. టెన్స్ పేరే తెలుసుకోవాలని ఏం లేదు, అయినప్పటికీ టెన్స్ అంటుంటారు కదా అందరు, కాబట్టి ఇచ్చాను. మళ్ళీ V3ని ఎప్పుడు వాడాలి అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అండి. అంటే ఇప్పుడిప్పుడే అయిపోయిన పనులకి. దివ్య ఇప్పుడే ఒక వీడియో చూసింది చూడండి, ఇప్పుడే. సో దివ్య హ్యాస్ వాచ్డ్ ఏ వీడియో జస్ట్ నౌ. ఇక్కడ హ్యావ్ లేదా హ్యాస్ తర్వాత V3 వస్తుందండి. హ్యావ్ హ్యాస్ ఎలా వాడాలన్నది ప్రీవియస్ వీడియోస్లో మనం డిస్కస్ చేసుకున్నాం, మళ్ళీ చూద్దాం. ఇక్కడ హ్యావ్ అన్నది ఐ హ్యావ్, వీ హ్యావ్, యూ హ్యావ్, దే హ్యావ్ ఇలా యూస్ చేస్తాం. హ్యాస్ అన్నది హీ హ్యాస్, షీ హ్యాస్, ఇట్ హ్యాస్ అన్నట్లుగా యూస్ చేస్తామండి. అండ్ ప్రజెంట్ కంటిన్యూయస్ టెన్స్ అండి. నెక్స్ట్ వన్ ఇక్కడ V4 వస్తుంది మనకి. దివ్య ఈజ్ వాచింగ్ ఏ వీడియో నౌ అంటే దివ్య ఇప్పుడు ఒక వీడియో చూస్తుంది. చూడండి ఇక్కడ మనకి యామ్ ఈజ్ ఆర్తో V1 ప్లస్ సింగ్ ఫామ్ వస్తుంది. ప్రస్తుతం కొనసాగుతూ ఉన్న పనులను ఎలా చెప్పాలి, ఇప్పుడిప్పుడే కంప్లీట్ అయిన పనులను ఎలా చెప్పాలి, గతంలో కంప్లీట్ అయిన అంటే నిన్న మొన్న లాస్ట్ వీక్ లాస్ట్ మంత్ లాస్ట్ ఇయర్ అలా కంప్లీట్ అయిన వాటిని ఎలా చెప్పాలి, భవిష్యత్తులో జరగబోయే పనులను ఎలా చెప్పాలి, అన్నీ ఇక్కడ క్లియర్ కట్గా ఇచ్చాం చూడండి స్క్రీన్ మీద. నెక్స్ట్ అండి మళ్ళీ V4ని పాస్ట్ కంటిన్యూస్లో కూడా యూజ్ చేస్తాం. అంటే గతంలో జరుగుతూ ఉన్న పనులని తెలియజేయడానికండి. దివ్య వాస్ వాచింగ్ ఏ వీడియో దెన్ అంటే దివ్య అప్పుడు ఒక వీడియో చూస్తోంది అని. అండ్ V5 అండి ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్. అంటే V5ని మనం రెగ్యులర్ హ్యాబిట్స్ అంటే హ్యాబిచువల్ యాక్షన్స్ అలవాట్లని తెలియజేయడానికి యూస్ చేస్తాం. దివ్య వాచెస్ ఏ వీడియో డైలీ. చూడండి డైలీ చూస్తుంది ఆమె. సో దివ్య రోజు ఒక వీడియో చూస్తుంది అని చెప్తున్నామండి. అంటే మనం దివ్య నిన్న వీడియో చూసింది అన్నది చెప్పాలా, లేకపోతే రేపు వీడియో చూడబోతుంది అన్నది చెప్పాలా, ఇప్పుడిప్పుడే వీడియో చూసేసింది అని చెప్పాలా, ఆమె అలవాటు గురించి చెప్పాలా, ఆ సిచ్యువేషన్ని బట్టి మనం యూస్ చేసుకోవాలండి. సో ఇక్కడ మీకు అన్నీ క్లియర్గా ఉన్నాయి చూడండి. అండ్ మళ్ళీ ఒకటి చూద్దాం. అతను రేపు హైదరాబాద్ వెళ్తాడు ఎలా చెప్పాలి, హీ విల్ గో టు హైదరాబాద్ టుమారో అంటాం. దీన్నే సింపుల్ ఫ్యూచర్ అండి. అతను నిన్న హైదరాబాద్ వెళ్ళాడు అంటే హీ వెంట్ V2, హీ వెంట్ టు హైదరాబాద్ ఎస్టర్డే అంటామండి. హీ వాజ్ వెంట్, హీ యామ్ వెంట్, V2 వచ్చినప్పుడు యామ్ ఈజ్ ఆరు వాజ్ వర్ వాడొద్దండి, కామన్ మిస్టేక్ చేస్తుంటారు కాబట్టి చెప్తాను. అతను ఇప్పుడే హైదరాబాద్కు వెళ్ళాడు అంటే హీ హ్యాస్ గాన్ టు హైదరాబాద్ జస్ట్ నౌ. అతను హైదరాబాద్ వెళ్తున్నాడు ఇప్పుడు అంటే హీ ఈజ్ గోయింగ్ టు హైదరాబాద్ నౌ. అండ్ పాస్ట్ కంటిన్యూయస్. సో అతను ఇప్పుడు హైదరాబాద్ వెళ్తున్నాడు అంటే హీ ఈజ్ గోయింగ్ టు హైదరాబాద్ నౌ అని ఇంగు ఫామ్ వాడతామండి ఈజ్తో. అండ్ అతను హైదరాబాద్కి వెళ్తూ ఉండేను అంటే హీ వాజ్ గోయింగ్ టు హైదరాబాద్ దెన్ అప్పుడు అని. అతను హైదరాబాద్ వెళ్తాడు ఎవ్రీ వీక్ అన్నప్పుడు హీ గోస్ టు హైదరాబాద్ ఎవ్రీ వీక్ అండి. మళ్ళీ వీటి గురించి అప్కమింగ్ వీడియోస్లో కూడా ఇంకా డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం. ఇవే అండి క్రూషల్ మనకి స్పోకెన్ ఇంగ్లీష్లో కావాల్సిన మెయిన్ లెసన్స్ ఇవి. వీటినే మనం నెగిటివ్లో ఎలా చెప్పాలి, క్వశ్చనింగ్ ఎలా చేయాలి అన్నదే చాలా ఇంపార్టెంట్. అవన్నీ ప్రాక్టీస్ చేసుకోవాలి. మళ్ళీ మన న్యూ లెసన్కి వెల్కమ్, వామ్ వెల్కమ్. కంజంక్షన్స్ అండి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీకు తెలిసి ఉండొచ్చు, భాషా భాగాలు అంటాం. నౌన్, అడ్జెక్టివ్, ప్రొనౌన్, వర్బ్, అడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్ అండి. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనం యాక్షన్ వర్డ్స్ లెర్న్ చేసాం. అవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి 30 days యాక్షన్ వర్డ్స్ మీద ఫోకస్ పెట్టుకున్నాం. తర్వాత మనం ప్రీవియస్ వీడియోలో ప్రిపోజిషన్స్ లెర్న్ చేసాం అండ్ ఇప్పుడు కంజంక్షన్స్ లెర్న్ చేస్తున్నామండి. ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అన్నీ కూడా మనం కవర్ చేసుకుంటున్నాం. అంటే ఈ కంజంక్షన్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు చూడండి, నేను ఒక సెంటెన్స్ చెప్తాను. రాజు రాణి ఆర్ కమ్మింగ్ అనొచ్చా?
రాజు రాణి ఆర్ కమ్మింగ్ అనలేం కదా. రాజు రాణి మధ్యలో ఒక వర్డ్ మిస్ అయ్యింది, ఏంటది? అండ్. ఇలా అండి, అంటే రెండు వర్డ్స్ని కలిపే వర్డ్ అండ్నే కంజంక్షన్ అంటాం. దీన్నే జాయినింగ్ లేదా లింకింగ్ వర్డ్. జాయినింగ్ అంటే రెండు వర్డ్స్ని లేదా రెండు ఐడియాస్ని జాయిన్ చేస్తుందండి, కాబట్టి కంజంక్షన్ అని అంటుంటాం. చూడండి, ఇవన్నీ కంజంక్షన్స్ ఇక్కడ ఉన్నాయన్నీ కూడా ఎగ్జాంపుల్స్, కంజంక్షన్ ఎగ్జాంపుల్స్. అండ్ అంటే మరియు, ఇక్కడ ఉంది చూడండి. బట్ అంటే కానీ. ఓఆర్ఆర్ అండి ఇది. ఆర్ అంటే లేదా. బికాస్ అందువల్ల. సిన్స్ కాబట్టి. యాజ్ అన్నా బికాజ్ అన్నా ఒకటే అండి. ఓ, బికాస్ అందువల్ల, సిన్స్ అన్నా అందువల్ల, యాజ్ అన్నా అందువల్ల అని. సో అంటే కాబట్టి, దేర్ ఫోర్ కాబట్టి, దట్స్ వై కాబట్టి, అంటిల్ అంటే వరకు, అంతవరకు, నాట్ ఓన్లీ బట్ ఆల్సో అంటే ఇది మాత్రమే కాదు అది రెండు అని. వీటినే కంజంక్షన్స్ అంటాం. ఇవి కూడా మన డైలీ కాన్వర్జేషన్స్లో యూస్ చేస్తూ ఉంటాం. వీటిని యూస్ చేయడం వల్ల మన ఇంగ్లీష్ అనేది చాలా సింపుల్గా, న్యాచురల్గా, ఇంట్రెస్టింగ్గా, ఇంప్రెసివ్గా ఉంటుంది. మళ్ళీ చూద్దాం ఇప్పుడు ఒక్కొక్క కంజంక్షన్ని ఎలా వాడాలి, వాటి ఫంక్షన్ ఏంటి అన్నది ఇంపార్టెంట్. చూడండి, మీరు తెలుగులో మీనింగ్ని పక్కకు పెట్టేసుకొని దాన్ని ఏ సందర్భంలో వాడుతాము అన్నది ఇంపార్టెంట్. అండ్ అంటే మరియు అయినా తెలుగు మీనింగ్ చూద్దాం. టూ పాజిటివ్ ఐడియాస్ అండి, అంటే అక్కడ రెండు ఐడియాస్, రెండు పనుల గురించి మనం మాట్లాడినప్పుడు రెండు జరుగుతాయి, రెండు జరిగినవి అని, జరిగినవి అని చెప్పే సందర్భంలో అండ్ వాడుతాము. ఇక్కడ చూడండి, మనకి రాజు అండ్ రాణి. ఎస్, సో ఇక్కడ ఉన్న కంజంక్షన్ ఏంటిది? అండ్ కంజంక్షన్ అయిపోయింది. చూడండి, రాజు మరియు రాణి. టెక్స్ట్ బుక్స్ అండ్ వర్క్ బుక్స్, ఇక్కడ ఉన్న కంజంక్షన్ ఏంటి? అండ్. పాఠ్య పుస్తకాలు మరియు వర్క్ బుక్స్ అని. ఇలా రెండు వర్డ్స్ని కలపడానికి మనం వేయండి అండ్. అంటే రాజు మరియు రాణి అంటే తెలుసు కదా, ఇద్దరు అని. ఇక్కడ చూడండి, ఒక లిస్ట్ ఉంది. అ పెన్, అ ప్యాడ్, అ పెన్, అన్ ఎరేజర్ అండ్ ఏ షార్ప్నర్. ఇలా లిస్ట్ ఉన్నప్పుడు ఏంటి అంటే మనం లాస్ట్ వర్డ్ ముందు అండ్ని వాడుతామండి. లాస్ట్ వర్డ్ ముందు అండ్ని యూస్ చేస్తాం. ఒక ప్యాడ్, పెన్, ఎరేజర్ అన్ని వర్డ్స్ మధ్యలో పెట్టకుండా లాస్ట్, ఏ ప్యాడ్ అండ్ ఏ పెన్ అండ్ అన్ ఎరేజర్ అనకుండా ఎక్కువ వర్డ్స్ ఉన్నప్పుడు ఆ లాస్ట్ టూ వర్డ్స్ మధ్యలో మాత్రమే మనం అండ్ని యూస్ చేస్తాం. అండ్ ఇక్కడ మనకి చూడండి, ఇండియా అండ్ అమెరికా, భారతదేశం మరియు అమెరికా. ఇలా చిన్న చిన్న వర్డ్స్ని మనం అండ్తో కంబైన్ చేసుకోవచ్చు. సాంగ్స్ అండ్ మ్యూజిక్, పాటలు మరియు సంగీతం. చూడండి, అండ్. మళ్ళీ కొన్ని సెంటెన్సెస్ తీసుకుందాం. ఈ సెంటెన్సెస్ని మనం అండ్తో ఎలా కంబైన్ చేయాలో చూద్దాం. ఇంతకుముందు మనం తీసుకున్నవి వర్డ్స్ అండి. రాజు ఒక వర్డ్, రాణి ఒక వర్డ్. ఇలా రెండు వర్డ్స్ని మనం అండ్తో కంబైన్ చేసుకున్నాం. ఇప్పుడు రెండు సెంటెన్సెస్ ఉన్నాయండి. ఆ రెండు సెంటెన్సెస్ని అండ్తో కంబైన్ చేసి సింగిల్ సెంటెన్స్గా చేసుకున్నాం. చూడండి, కమ్ హియర్ ఒక సెంటెన్స్, మీట్ మీ ఇంకొక సెంటెన్స్. ఈ రెండు సెంటెన్స్ పాజిటివ్లో, అంటే రెండు జరుగుతాయి కాబట్టి పాజిటివ్ అంటే అది జరగడం, ఇది జరగడం, రెండు జరగడం అండి. సో ఇలాంటప్పుడు అండ్ వాడతాం మనం. కమ్ హియర్ అండ్ మీట్ మీ, ఇక్కడికి వచ్చి నన్ను కలవండి. చూడు, ఇక్కడికి వచ్చి మరియు నన్ను కలవండి అన్నాం కదా, ఇక్కడికి వచ్చి కలవండి అంటాం. ఎస్, సో అండ్ అన్నది మరియు అన్నది ఫిక్స్ చేసుకోవద్దండి. అక్కడ మరియు అంటే ఇక్కడ సెట్ అవుతుంది, ఇక్కడ ఇబ్బంది అవుతుంది. సో దాన్ని ఏ సందర్భంలో వాడుతామో అన్నది ఇంపార్టెంట్, మీనింగ్ కాదండి. ఇక్కడ వీటికి యాక్షన్ వర్డ్స్ దగ్గర మీనింగ్స్ తెలుసుకోవాలి. ఐ వెంట్ టు హైదరాబాద్, నేను హైదరాబాద్ వెళ్ళాను. ఓకే, పర్చేస్డ్ ఏ బ్యాగ్. ఓకే, ఈ రెండింటికి మధ్యలో మనం అండ్ యూజ్ చేసుకోవాలి. సో ఐ వెంట్ టు హైదరాబాద్ అండ్ పర్చేస్డ్ ఏ బ్యాగ్ అండి. రెండు గతంలో జరిగిపోయిన పనులు. నెక్స్ట్, షీ విల్ కాల్ అండ్ ఇంటిమేట్ యు ఎవ్రీథింగ్. షీ విల్ కాల్ ఒక సెంటెన్స్, ఇంటిమేట్ యు ఇంకొక సెంటెన్స్. ఈ రెండింటిని అండ్తో కంబైన్ చేశాం. ఆమె మీకు కాల్ చేసి అన్నింటినీ తెలియజేస్తుంది అని. వారు కూర్చొని వేడుక గురించి మాట్లాడుతున్నారు. మరియు లేదండి, తెలుగులో ఇలా
రెండు సెంటెన్సెస్ ఉన్నప్పుడు జనరల్గా వాడము, రెండు వర్డ్స్ని కంబైన్ చేసినప్పుడు వాడతాం. సో దే ఆర్ సిట్టింగ్ అండ్ టాకింగ్ అబౌట్ ద సెలబ్రేషన్. అతను ఈ లాగ్ అంటే ఈ మొద్దు అండి, ను ఎత్తి విరగొట్టగలడు. హీ కెన్ లిఫ్ట్ అండ్ బ్రేక్ దిస్ లాగ్. ఇక్కడ చూడండి, మీరు అన్ని టెన్సెస్ వాడుకోవచ్చండి. మనం అండ్ ఫ్యూచర్ వాడచ్చు, పాస్ట్కి వాడచ్చు, రెండు ఆర్డర్స్కి ఇంపరేటివ్ సెంటెన్సెస్కి వాడచ్చు, కంటిన్యూయస్కి వాడచ్చు, మోడల్ ఉన్నది వాడచ్చు, క్యాన్. ఎస్, నెక్స్ట్ వీడియోలో మనం మోడల్ యాక్సిలరీ వర్బ్స్ లర్న్ చేయబోతున్నామండి. అంటే క్యాన్, కుడ్, విల్, వుడ్ ఆల్రెడీ లర్న్ చేసాం అవి. తర్వాత మే, మైట్, మస్ట్, షుడ్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అవి మనం నెక్స్ట్ వీడియోలో లర్న్ చేయబోతున్నాం, మోడల్ యాక్సిలరీ వర్బ్స్. అండ్ ఇంకొక కంజంక్షన్ చూద్దాం. ఇది బట్ అంటే కానీ. ఎస్, చూడండి ఇక్కడ కానీ అన్నది ఎప్పుడు వాడుతాము అంటే రెండు ఆపోజిట్ ఐడియాస్ అండి. అంటే ఒక పాజిటివ్ ఐడియా, ఒక నెగటివ్ ఐడియా అంటాం. అంటే ఒక పని జరగడం, ఇంకొక పని జరగకపోవడం, ఒకటి జరిగింది ఇంకొకటి జరగలేదు, అలాంటప్పుడు కానీ బట్ అన్నది వాడుతాం. చూడండి, దే ప్లేడ్ వెల్, ఓకే, పాజిటివ్ ఐడియా. దే లాస్ట్ ద మ్యాచ్, నెగిటివ్ ఐడియా కదా, ఒకటి పాజిటివ్ ఉంది ఒకటి నెగిటివ్ ఉంది కాబట్టి బట్. దే ప్లేడ్ వెల్ బట్ దే లాస్ట్ ద మ్యాచ్. వారు బాగా ఆడారు కానీ మ్యాచ్ ఓడిపోయారు. కానీ, ఓకే, తెలుగులో వాడతామండి. కానీ అని నీట్గా వాడేస్తాం, మనకు అక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు. వెల్, మళ్ళీ కానీ మనం కరెక్ట్ స్పెల్లింగ్ తీసుకోవాలి తెలుగులో అంటే ఓకే, దీన్ని మనం ఎంకరేజ్ చేసుకోవాలి. కానీ, ఎస్, ఇదండి. సో దట్ ఈస్ బట్. కానీ మరి ఇంకొన్ని సెంటెన్సెస్ చూద్దాం. ఒకటి జరిగింది ఒకటి జరగలేదు, అంటే ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ అండి. దే కాల్డ్ మీ, ఓకే, రైట్, జరిగిన పని. దే డిడింట్ టాక్ ఎనీథింగ్, ఇది నెగిటివ్, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ కాబట్టి ఎస్ బట్ వస్తుంది. దే కాల్డ్ మీ బట్ దే డిడింట్ టాక్ ఎనీథింగ్. వారు నన్ను పిలిచారు కానీ ఏమీ మాట్లాడలేదు. కానీ, ఎస్, ఈ కానీ చూసాం కదా ఇంతకుముందే. ఎస్, వెల్, మళ్ళీ ఇంకొక సెంటెన్స్ కూడా చూద్దాం. ఇక్కడ మనకి థర్డ్ వన్, ఐ లైక్ హిమ్, ఓకే, పాజిటివ్ ఐడియా అండి, ఏమో ప్రాబ్లం ఇక్కడ, ప్యూర్లీ పాజిటివ్ ఐడియా. ఐ డోంట్ లైక్ హిస్ ఫ్రెండ్, ఓ, అతన్ని ఇష్టపడతాను కానీ అతని ఫ్రెండ్ని ఇష్టపడను, నెగిటివ్ ఐడియా వచ్చింది చూడండి. కాబట్టి బట్, ఐ లైక్ హిమ్ బట్ ఐ డోంట్ లైక్ హిస్ ఫ్రెండ్. నేను అతన్ని ఇష్టపడుతాను కానీ అతని స్నేహితుడిని ఇష్టపడను అన్నది వచ్చింది చూడండి. సో ఈ విధంగా మనం బట్ని కానీ అని యూస్ చేస్తాం. షీ స్టడీడ్ ది ఆన్సర్, పాజిటివ్ ఐడియానా నెగిటివ్ ఐడియానా? పాజిటివే. బట్ షీ ఫర్గాట్ సూన్, ఓ, షీ ఫర్గాట్ సూన్. ఫర్గాట్ అన్నది జనరల్గా నెగిటివ్ వస్తుంది కదా, సో ఒక పాజిటివ్ వచ్చింది ఒక నెగిటివ్ వచ్చిందండి. సో దట్ ఈస్ వై బట్ రావాలి. ఆమె సమాధానాలను అధ్యయనం చేసింది కానీ ఏమైంది? వెంటనే మరిచిపోయింది. ఐ హ్యావ్ క్లాస్, ఆన్లైన్ క్లాస్ అనుకుందాం. ఐ డోంట్ హ్యావ్ ఏ మొబైల్, చూడండి ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్, సో బట్ వచ్చేసింది మనకి ఇక్కడ. ఐ హ్యావ్ క్లాస్ బట్ ఐ డోంట్ హ్యావ్ ఏ మొబైల్. నాకు క్లాస్ ఉంది, ఆన్లైన్ క్లాస్ ఉంది కానీ మొబైల్ లేదు. చూడండి, మొబైల్ లేకుండా ఆన్లైన్ క్లాస్ ఎలా అంటే ఇంకా ల్యాప్టాప్ యూజ్ చేసుకోవాలి ఉంటే, మొబైలే లేకపోతే మళ్ళీ ల్యాప్టాప్ ఎలా ఉంటుందో. వెల్, మళ్ళీ కంజంక్షన్స్ని కంటిన్యూ చేద్దాం. లెట్స్ కంటిన్యూ. బికాజ్ అంటే అందువల్ల, అంటే కారణాన్ని తెలియజేస్తుందండి. వై ఆర్ యూ లర్నింగ్ ఇంగ్లీష్? నీవు ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకుంటున్నావు? రీజన్ చెప్పండి. బికాజ్ ఐ వాంట్ టు ఇంప్రూవ్ మై ఇంగ్లీష్, బికాజ్ ఐ వాంట్ టు గెట్ ఏ గుడ్ జాబ్, బికాజ్ ఐ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్ విత్ మై టీచర్స్, ఫ్రెండ్స్, పేరెంట్స్. అట్లా అండి, ఒక రీజన్ని తెలియజేసినప్పుడు మనం బికాజ్ని వాడతాం. ఇక్కడ ఒక యాక్షన్ జరిగింది ఒక యాక్షన్ జరగలేదు అని బట్ మాదిరిగా ఉండదు, టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది. చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ వన్ రెండు ఉంటాయండి. ఇక్కడ కూడా యాక్షన్స్. ఐ డోంట్ లైక్ హిమ్, ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ పక్కకు పెట్టేసుకోండి. హీ ఈజ్ నాట్ ఆనెస్ట్. ఎస్, ఐ డోంట్ లైక్ హిమ్, నేను అతన్ని ఇష్టపడను. ఎందుకు? బికాజ్ హీ ఈజ్ నాట్ ఆనెస్ట్.
ఎందుకని క్వశ్చన్ వేసుకోండి, దాని తర్వాత బికాజ్ వస్తుంది. అతను నిజాయితీగా లేనందున నేను అతన్ని ఇష్టపడను, అందునా అదే అందువల్ల అని. క్లోజ్ ద విండో, ఎస్, ఎందుకు క్లోజ్ చేయాలి, వై, బికాస్ ఇట్ ఈస్ కోల్డ్, చల్లగా ఉన్నందున కిటికీని మూసేయండి. షీ ఈజ్ అబ్సెంట్, వై, బికాస్ షీ ఈజ్ సిక్, రీజన్ తెలియజేస్తుంది చూడండి. ఆమె అనారోగ్యంతో ఉన్నందున ఆమె హాజరు కాలేదు. ఎవ్రీవన్ అప్రిషియేటెడ్ హిమ్, అందరూ అతన్ని మెచ్చుకున్నారు, ఎందుకు, బికాస్ హీ గాట్ ఏ ఫస్ట్ ర్యాంక్, మీరు కూడా ఫస్ట్ ర్యాంక్ సాధించండి, అందరూ మెచ్చుకుంటారు. ఐ ఆమ్ టైర్డ్, ఎందుకు, బికాస్ ఐ హ్యావ్ వాక్డ్ 2 miles, ఎస్ 2 miles నడిచాము అని. వెల్ అండి. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ బికాస్. సో బికాస్ని కూడా మనం ఈ టెన్స్ ఆ టెన్స్ అని కాకుండా అన్ని టెన్సెస్తో యూస్ చేసుకోవచ్చండి. మళ్ళీ బికాస్ గురించి ఇంకా లర్న్ చేద్దాం. ఇక్కడ బికాస్ ప్లేస్లో మనం సిన్స్ వాడుకోవచ్చు, యాజ్ వాడుకోవచ్చు. అంటే బికాస్ అన్నా, సిన్స్ అన్నా, యాజ్ అన్నా అందువల్ల అన్న మీనింగే ఉంటుంది. సో ఐ డోంట్ లైక్ హిమ్, ఇది చూడండి, ఐ డోంట్ లైక్ హిమ్ బికాస్ హీ ఈజ్ నాట్ ఆనెస్ట్ అనొచ్చు, సిన్స్ హీ ఈజ్ నాట్ ఆనెస్ట్ అనొచ్చు, యాజ్ హీ ఈజ్ నాట్ ఆనెస్ట్ అనొచ్చు అండి. అంటే ఒక సెంటెన్స్ని మీరు 3 different వేస్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు, అది రీజన్ని తెలియజేసినప్పుడు. అండ్ మళ్ళీ ఇంకొక కంజంక్షన్ చూద్దాం, అది సో అండి. సో అంటే కాబట్టి, అంటే ఫలితాన్ని తెలియజేస్తుంది, రిజల్ట్ని తెలియజేసినప్పుడు సో వాడుతాము. రీజన్ కారణాన్ని తెలియజేసినప్పుడు బికాజ్ యూస్ చేస్తాం. ఇట్ వాజ్ సో కోల్డ్, సో ఐ క్లోజ్డ్ ద విండో, చల్లగా ఉంది కాబట్టి నేను కిటికీ మూసేశాను. ఇక్కడ చూడండి సో వచ్చింది. ద డోర్ వాజ్ ఓపెన్గా ఉంది కాబట్టి దాన్ని నేను క్లోజ్ చేశాను, సో ఐ క్లోజ్డ్ ఇట్. తలుపు తెరిచి ఉంది కాబట్టి నేను దాన్ని మూసివేశాను. ఇట్ వాజ్ రైనింగ్, సో ఐ క్యారీడ్ అన్ అంబ్రెల్లా, రైనింగ్ కాబట్టి అంబ్రెల్లాని క్యారీ చేశాను. వర్షం పడుతోంది కాబట్టి నేను గొడుగు తీసుకున్నాను. ద వాటర్ వాజ్ నాట్ క్లీన్, సో వీ డిడ్ంట్ స్విమ్, స్విమ్మింగ్ పూల్లో వాటర్ బాగా లేదు కాబట్టి స్విమ్ చేయలేదండి. కాబట్టి అన్నప్పుడు సో వాడండి. నీరు శుభ్రంగా లేదు కాబట్టి మేము ఈత కొట్టలేదు. ఓకే ఫైన్. హీ ఈస్ వెరీ రిచ్, సో హీ పర్చేస్డ్ ఏ ఫార్చ్యూనర్. ఓకే వెరీ తీసేద్దాం. హీ ఈజ్ రిచ్, సో హీ హ్యాస్ పర్చేస్డ్ ఏ ఫార్చ్యూనర్. ఫార్చ్యూనర్ అంటే తెలుసు కదండి, పెద్ద కార్ అండి, చాలా మంచి కారు, మళ్ళీ 30-40 lakhs ఉంటుంది. అతను చాలా ధనవంతుడు కాబట్టి ఒక ఫార్చ్యూనర్ కొన్నాడు, ఫార్చ్యూనర్ కార్. వెళ్ళండి. మళ్ళీ సో అన్నది ఎప్పుడు వాడాలో అన్నది తెలిసింది కదా, కాబట్టి అన్నప్పుడు వాడుతూ ఉంటాము. సో ప్లేస్లో దేర్ ఫోర్ వాడచ్చు, దట్స్ వై వాడుకోవచ్చు అండి. ఎక్కడెక్కడ నీవు సో వాడాలి కాబట్టి అన్న స్థానంలో దట్స్ వై దేర్ ఫోర్ వాడచ్చు. ఇక్కడ చూడండి, ఇట్ వాస్ కోల్డ్ దేర్ ఫోర్ అనొచ్చు, లేదా సో అనొచ్చు, దట్స్ వై అనొచ్చు, ఐ క్లోజ్డ్ ద విండో. 3 connectorsలో ఏదన్నా యూస్ చేసుకోవచ్చు కాబట్టి అన్న మీనింగ్తో. ఇంకొక కంజంక్షన్ చూద్దాం, ఆర్, ఓఆర్ఆర్ అండి. ఇది ఏఆర్ఈఆర్ హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ గురించి కాదు మనం డిస్కస్ చేసుకుంటుంది, మనం కంజంక్షన్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. ఆర్ అంటే లేదా, కమ్ హియర్ ఆర్ ఐ విల్ బీట్ యూ. ఓకే, ఒక పని 2 పనులని కంబైన్ చేయడానికి, ఇక్కడికి రా లేదా నేను నిన్ను కొడతా. చిన్నపిల్లలకు చెప్తుంటాం కదా, పే ద ఫీ పే చేయి, లేదా ఏమైపోతుంది, యూ వోంట్ బీ అలౌడ్ ఫర్ ది ఎగ్జామ్. గివ్ మీ ఏ పెన్ ఆర్ ఏ పెన్సిల్, పెన్ను లేదా పెన్సిల్ ఇవ్వండి. అంటే 2 sentences లేకపోతే సింపుల్గా 2 wordsని యాడ్ చేయడానికి ఈ ఓఆర్ఆర్ని వాడతాం. మళ్ళీ అంటిల్ తీసుకుందాం. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ వన్నే, అది కంజంక్షన్. మనం కంజంక్షన్ క్లాస్లో ఉన్నాం కాబట్టి ఇంకొక కంజంక్షన్, దట్ ఈజ్ అంటిల్ లేదా టిల్. రెండిట్లో ఏదన్నా ఒకటి వాడుకోండి, నో ప్రాబ్లం. వరకు అని మీనింగ్.
వెయిట్ హియర్, ఇక్కడ వెయిట్ చేయి. ఎంతవరకు వెయిట్ చేయాలి? నేను తిరిగి వచ్చేంత వరకు. ఐ కమ్ బ్యాక్, అంటిల్ లేదా టిల్ ఐ కమ్ బ్యాక్, నేను తిరిగి వచ్చే వరకు ఇక్కడ వేచి ఉండు. వి ప్లేడ్ చెస్, ఎప్పటి వరకు ఆడాం చెస్? అంటిల్ ఐ లాస్ట్ ద మ్యాచ్, నేను ఓడిపోయేంత వరకు మ్యాచ్ ఆడినాం. ఓడిపోయేంత వరకు అవతలోడు వదలలే, అన్నీ గెలుస్తున్నాయి, ఇంకో మ్యాచ్ ఆడదాం, లాస్ట్కి నేను ఓడిపోయినా, అప్పుడు మ్యాచ్ అయిపోయింది. ఐ వర్క్డ్ హార్డ్ అంటిల్ ఐ గాట్ ఏ ప్రమోషన్ వచ్చేంత వరకు నేను కష్టపడ్డాను అన్న మీనింగ్ వస్తుందండి. సో ఇక్కడ మనకి కంజంక్షన్ వచ్చేసి అంటిల్ లేదా టిల్, అంతవరకు అన్నప్పుడు మనం టిల్ లేదా అంటిల్ వాడుతూ ఉంటాం చూడండి. ఇది కూడా మీ కాన్వర్జేషన్లో యూస్ చేస్తూ ఉండండి. నాట్ ఓన్లీ బట్ ఆల్సో అంటే ఇది మాత్రమే కాదు అది కూడా అని, రెండు అన్న మీనింగ్ వస్తుందండి. ఇక్కడ మనకి ఇండియా ఈజ్ నాట్ ఓన్లీ ఏ కంట్రీ బట్ ఆల్సో ఏ సబ్ కాంటినెంట్. భారతదేశం ఒక దేశం మాత్రమే కాదు, ఒక ఉపఖండం కూడా. హీ ఈజ్ నాట్ ఓన్లీ అన్ యాక్టర్ బట్ ఆల్సో ఏ ప్రొడ్యూసర్, అతను నటుడు మాత్రమే కాదు నిర్మాత కూడా. షీ ఈజ్ నాట్ ఓన్లీ ఏ టీచర్ బట్ ఆల్సో ఏ ట్యూటర్, ఆమె ఉపాధ్యాయులు మాత్రమే కాదు ట్యూటర్ కూడా, అంటే ట్యూషన్ టీచర్ అండి. మళ్ళీ కంజంక్షన్స్ గురించి లర్న్ చేసాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం క్యాన్, కుడ్, ఈ వీటిని మోడల్ యాక్సిలరీ వర్బ్స్ అంటాం. వాటిని ఎలా యూజ్ చేయాలి? క్యాన్, కుడ్, మే, మైట్, మస్ట్ ఇలా ఉన్నాయి. వీటన్నింటిని ఎలా లర్న్ చేయాలన్నది అప్కమింగ్ వీడియోలో లర్న్ చేద్దాం. అండ్ హియర్ ఈస్ ద టైమ్ ఫర్ ప్రాజెక్ట్ వర్క్ 1 అండి. రైట్ ఎనీ 5 సెంటెన్సెస్ యూజింగ్ కంజంక్షన్స్. కంజంక్షన్స్ గుర్తున్నాయి కదా? అండ్, బట్, బికాజ్, సో, అంటిల్, ఒక్కొక్క కంజంక్షన్తో ఒక్కొక్క సెంటెన్స్ తీసుకోండి. 5 కంజంక్షన్ తీసుకోండి, 5 సెంటెన్సెస్ వస్తాయి. ప్రాజెక్ట్ వర్క్ 2 అండి. చేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇంటూ నెగటివ్ అండ్ నెగటివ్ సెంటెన్సెస్ ఇంటూ పాజిటివ్. అంటే కొన్ని పాజిటివ్ సెంటెన్సెస్ ఉన్నాయి, వాటిని నెగటివ్లోకి చేయాలి. కొన్ని నెగటివ్ సెంటెన్సెస్ ఉన్నాయి, దాన్ని పాజిటివ్లోకి చేయాలి. అంటే నెగటివ్లో ఉన్నవి పాజిటివ్కి, పాజిటివ్లో ఉన్నాయి నెగటివ్లోకి చేంజ్ చేయాలి. 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాం, చూద్దాం. ఐ టుక్ మై డిన్నర్, నేను డిన్నర్ తీసుకున్నాను. ఇదే నెగటివ్ అయితే ఐ డిడింట్ టేక్ మై డిన్నర్. డిడ్ వచ్చింది కాబట్టి V1 వాడాలండి, టేక్. వీఆర్ ప్లేయింగ్, అదే నెగటివ్ అయితే వీఆర్ నాట్ ప్లేయింగ్. మళ్ళీ ఇక్కడ మనకి 10 ఉన్నాయండి. ఈ 10 ట్రై చేద్దాం ఇప్పుడు. కమాన్. షీ కుక్స్ ఫుడ్, నెగటివ్ ఏమైపోతుంది? షీ డజంట్ కుక్ ఫుడ్, డజంట్ కుక్ వస్తుంది చూడండి. దే విల్ డూ ఇట్ అంటే నెగటివ్, దే వోంట్ డూ ఇట్. ద టీచర్ కేమ్ టు స్కూల్ ఎస్టర్డే, వర్బ్ ఈడ కేమ్ ఏమైపోతుంది? డిడింట్ కమ్ అవుతుంది. ద టీచర్ డిడింట్ కమ్ టు స్కూల్ ఎస్టర్డే. ద బస్ హ్యాస్ స్టాప్డ్, హెల్పింగ్ వర్బ్కి నాట్ యాడ్ చేసేసేయండి. ద బస్ హ్యాస్ నాట్ స్టాప్డ్ అయిపోయిందండి, నెగటివ్ వచ్చేసింది. డాడ్ క్యాన్సల్డ్ ద పిక్నిక్, హెల్పింగ్ వర్బ్ లేదు కదా కాబట్టి ఇక్కడ క్యాన్సల్డ్ ఉంది కాబట్టి డిడింట్ తీసుకుంటాం. డాడ్ డిడింట్ క్యాన్సల్, డిడింట్ తర్వాత V1 క్యాన్సలే వస్తుంది, క్యాన్సల్డ్ అనకూడదు డిడింట్ ఉన్నప్పుడు. డాడ్ డిడింట్ క్యాన్సల్ ద పిక్నిక్. ఇట్ ఈస్ రైనింగ్ హియర్, నెగటివ్ ఇట్ ఈస్ నాట్ రైనింగ్, హెల్పింగ్ వర్బ్ ఉంది కదా దానికి నాట్ యాడ్ చేయండి. అండ్ దే వర్ రీడింగ్ ద న్యూస్ పేపర్, హెల్పింగ్ వర్బ్ వర్ ఉంది కదా నాట్ యాడ్ చేయండి వర్ తర్వాత. దే వర్ నాట్ రీడింగ్ ద న్యూస్ పేపర్. ఇట్ వాస్ జంపింగ్, ఇట్ వాస్ నాట్ జంపింగ్. ద డాక్టర్ ఎగ్జామిన్డ్ ద పేషెంట్, ద డాక్టర్ డిడింట్ ఎగ్జామిన్ ద పేషెంట్. ఓకే చూడండి ఇక్కడ ఉన్న అన్ని వాస్తవానికి పాజిటివ్లో ఉన్నాయి. ఆ పాజిటివ్లో ఉన్నవి మనం నెగిటివ్లోకి చేంజ్ చేసినాం కాబట్టి దీన్ని ఇలా చేంజ్ చేసేసుకుందాం, సెట్ అయిపోద్ది. ఓన్లీ పాజిటివ్ ఉన్నాయి, నెగిటివ్లోకి చేంజ్ చేసేసామండి. మళ్ళీ ఆ ప్రాజెక్ట్ వర్క్ని కూడా మనం ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం, ఇప్పుడే కంప్లీట్ చేసుకున్నాం. అండ్ మళ్ళీ స్పోకెన్ ఇంగ్లీష్ రిలేటెడ్ డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ఈ వీడియో చూశారు కదా, ఫీలింగ్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ అందరికీ తెలుసు దట్ ఈస్ నథింగ్ బట్ సబ్స్క్రైబ్. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కోసం మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. జస్ట్ వాట్సాప్ చేయండి, మీకు డీటెయిల్స్ ఇస్తాం వాట్ ఈస్ వాట్ అని.
మా ఆన్లైన్ క్లాసెస్ కంటిన్యూస్గా రన్ అవుతూ ఉంటాయండి. మళ్ళీ ఇది 32nd వీడియో, ఇంకా జస్ట్ 8 వీడియోస్ ఉన్నాయి. ఆ 8 వీడియోస్లో కూడా ఇంకా కావాల్సిన పాయింట్స్ అన్ని డిస్కస్ చేసుకుందాం. ఓకే, టిల్ దెన్ బై బై, థ్యాంక్ యూ.